సీఎం రేవంత్ రెడ్డి జంజీ మంత్రం జపిస్తుంటే తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట. आज हमारे जंजी भाई बहनों के चेहरे पे एक विजय दरहास मैं देख सक रहा हूं. జంజీల కోసం సీఎం యంగ్ లీడర్లను పైకి లేపితే సీనియర్ లీడర్లు బురదలో కూరుకుపోతారనే చర్చ కాంగ్రెస్లో వణుకు పుట్టిస్తోంది. ఎమ్మెల్యేలకు పోటీ చేసే వయసు 21 ఏళ్లకే తగ్గించాలన్న సీఎం రాబోయే కేబినెట్ విస్తరణలో సీనియర్లను పక్కన పెట్టి యంగ్ లీడర్లను తీసుకురావాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నదేంటి? నిజంగా యువతకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా, లేక కాంగ్రెస్ పార్టీకి యువ ఓటర్లను ఆకర్షించే ఎత్తుగడనా? పూర్తి స్థాయి విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. నన్ను చెప్పనివ్వండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో జంజీ చర్చకు దారితీశాయి. రాబోయే కేబినెట్ విస్తరణలో యువ ఎమ్మెల్యేలకు చోటు దక్కే అవకాశం ఉందనే స్పెక్యులేషన్ ఊపందుకుంది. పార్టీ నేతల ప్రకారం రేవంత్ యువ లెజిస్లేటర్లకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలని అనుకుంటున్నారని, ఇది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా యువ ఓటర్లతో బలమైన కనెక్ట్ ఏర్పరచుకునే ప్రయత్నంగా చూస్తున్నారని చెబుతున్నారు. ప్రతిపాదన ముందుకు వెళ్తే ఒకరిద్దరు యువ ఎమ్మెల్యేలకు కేబినెట్లో స్థానం దక్కే అవకాశం ఉందని సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పుడు అసలు నేపథ్యంలోకి వెళ్దాం. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల ఆందోళన తర్వాత జూలై 25న హైదరాబాద్లో జరిగిన ఒక పెద్ద క్యాండిల్ లైట్ ర్యాలీలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. हमारे भाई बहनों जंजी के चेहरे पे आज हमारे जंजी भाई बहनों के चेहरे पे एक विजय दरहास मैं देख सक रहा हूं. ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసే కనీస వయసును 25 ఏళ్ల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలని, ఇందుకోసం ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని కూడా చెప్పారు. नीट एग्जाम में जो शहीद हुए इस लड़ाई में నీట్ లీకేజీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా వచ్చిన యువత ఆందోళనను ఆయన జంజీ సునామీ అని అభివర్ణించారు. ఈ ఉద్యమమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిందని, ఇప్పుడు ఆ శక్తి వీధుల నుంచి శాసనసభల్లోకి రావాలని ఆయన అన్నారు. యువత ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రిగా కూడా మారి దేశాన్ని నడపగలరని ఆయన అభిప్రాయపడ్డారు. లోక్సభలో దేశ జనాభాలో జంజీ వాటా 30% ఉంటే ప్రాతినిధ్యం మాత్రం 1% కంటే తక్కువగా ఉందని ఆయన గణాంకాలతో సహా వివరించారు. యూకే, జర్మనీ లాంటి దేశాల్లో యువకులు చిన్న వయసులోనే అత్యున్నత పదవుల్లోకి వస్తున్న ఉదాహరణలు కూడా ఆయన ప్రస్తావించారు. ఇక కేబినెట్ విషయానికి వస్తే రేవంత్ వ్యాఖ్యల తర్వాత జంజీ నేతలు మంత్రులు కావాలనే డిమాండ్ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. అసెంబ్లీలో అతి పిన్న వయస్కులైన కొందరు ఎమ్మెల్యేల పేర్లు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. మామిడాల యశస్విని రెడ్డి, మైనంపల్లి రోహిత్ రావు, చిట్టం పర్ణికారెడ్డి లాంటి వారు ఇందులో ఉన్నారు. వీరితో పాటు జంజీ వయసులోకి రాకపోయినా యువ నాయకత్వంగా చూడదగ్గ కొందరు ఎంపీలు, ఎమ్మెల్సీల పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, బల్మూర్ వెంకట్ లాంటి నాయకుల పేర్లు ఇక్కడ వినిపిస్తున్నాయి. పార్టీ వర్గాల ప్రకారం ఒకరిద్దరు యువ లెజిస్లేటర్లకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉండగా, అదే సమయంలో 2-3 సీనియర్ మంత్రులను తప్పించి వారికి సంస్థాగత బాధ్యతలు అప్పజెప్పే యోచన కూడా ఉందని సమాచారం. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ కేబినెట్ విస్తరణ లేదా రీషఫుల్ ఎప్పుడు జరగనుంది? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఇది ఆగస్టులో జరిగే అవకాశం ఉంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ స్థాయిలో ముందుగా కర్ణాటక కేబినెట్ విస్తరణపై చర్చలు దాదాపు పూర్తయ్యాయని, ఆ తర్వాత తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గత కొన్ని నెలలుగా ఈ కేబినెట్ విస్తరణ ఊహాగానాలే తప్ప ఖరారైతే కాలేదు. ఏప్రిల్లో కేరళ ఎన్నికల నేపథ్యంలో ఒకసారి ఈ చర్చ వచ్చింది. మే నెలలో రేవంత్ ఢిల్లీ పర్యటన సందర్భంగా మరోసారి ఊపందుకుంది. కానీ పార్టీలో అంతర్గత సమస్యలు, సామాజిక సమీకరణాలు లాంటి కారణాల వల్ల పదే పదే వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం కేబినెట్లో మొత్తం 18 స్థానాలకు గాను 16 మంది మంత్రులు ఉండగా 2 స్థానాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద యాంగిల్ ఉంది, డీలిమిటేషన్. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉంటే డీలిమిటేషన్ తర్వాత ఇవి 182 వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే పార్టీకి కొత్తగా చాలా మంది అభ్యర్థులు కావాలి. అందుకే రేవంత్ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా
రాబోయే ఎన్నికల్లో యువ అభ్యర్థులకు ఎక్కువగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. అంతేకాదు 40 నుంచి 45 ఏళ్ల వయసున్న వారికి కూడా ఎక్కువ టికెట్లు ఇవ్వాలని పార్టీ సీనియర్ నేతలు ఆలోచిస్తున్నారు. అంటే ఇది కేవలం ఒక వ్యాఖ్య మాత్రమే కాదు, రాబోయే ఎన్నికల కోసం పార్టీ ముందస్తుగా వేస్తున్న ఒక పెద్ద పథకంలో భాగమని మనకు అర్థమవుతోంది. ఇప్పుడు అసలు చర్చనీయాంశం ఏంటంటే, ఇది నిజాయితీగా యువతకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన లేక కేవలం ఎన్నికల వ్యూహమా అనేది. రేవంత్కు దగ్గరగా ఉన్న నేతల ప్రకారం అయితే ఆయన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యువ అభ్యర్థులకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఆయన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంలో భాగమని, తెలంగాణలో మాత్రమే కాకుండా కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మరో కోణం కూడా ఉంది. కేబినెట్లో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి గణనీయమైన ప్రాతినిధ్యం ఉంది. కొత్తగా ఎవరినైనా చేర్చాలి అంటే ఇప్పటికే ఉన్న వారిలో ఒకరు తప్పుకోవాల్సి ఉంటుంది. మున్నూరు కాపు, యాదవ సామాజిక వర్గాల నుంచి కూడా ప్రాతినిధ్యం కోసం ఒత్తిడి ఉంది. లంబాడా సామాజిక వర్గానికి ప్రస్తుతం కేబినెట్లో అసలు ప్రాతినిధ్యమే లేదు. కాబట్టి యువత ప్రాతినిధ్యంతో పాటు సామాజిక సమీకరణలను కూడా బ్యాలెన్స్ చేయాల్సిన సవాల్ రేవంత్ ముందు కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనను రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ ముందుంచే అవకాశం ఉందని సమాచారం. యువ మంత్రులను ప్రమోట్ చేయడం రాబోయే ఎన్నికల చక్రంలో పార్టీకి కలిసి వస్తుందని ఆయన వాదించే అవకాశం ఉంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కూడా ఈ అంశంపై చర్చించనున్నారని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ స్పెక్యులేషన్ ప్రస్తుత మంత్రుల్లో కూడా కొంత ఆందోళన రేపుతోంది. తమ స్థానాలు పోతాయేమోనని కొందరు మంత్రులు కలవరపడుతున్నారని కూడా చెప్తున్నారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి జంజీ పుష్ కేవలం ఒక డైలాగ్ మాత్రమే కాదు, ఇది ఎన్నికల వయసు తగ్గించే రాజ్యాంగ సవరణ డిమాండ్ నుంచి కేబినెట్లో యువ ముఖాలకు చోటు కల్పించే ఆలోచన కూడా ఉంది. ఇది నిజంగా అమలైతే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మార్పు వస్తుంది. కానీ సామాజిక సమీకరణలు, సీనియర్ నేతల వ్యతిరేకత లాంటి సవాళ్లను రేవంత్ ఎలా అధిగమిస్తారనేది ఇక్కడ ఆసక్తికరం. మరి మీ అభిప్రాయం ఏంటి? యువతకు రాజకీయాల్లో ఎక్కువ అవకాశం ఇవ్వాలా? ఎన్నికల వయసు 21 ఏళ్లకి తగ్గించాలనే ప్రతిపాదనతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ చేయండి.